జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. జీవాలకు ఏవైనా వ్యాధులు సోకినప్పుడు రైతులు వైద్యం చేసినా కూడా కొన్నిసార్లు జీవాలు చనిపోతుంటాయి. ఇలా వ్యాధులు వచ్చినప్పుడు జీవాలు చనిపోవడానికి ముఖ్యమైన కారణం డీహైడ్రేషన్. అంటే శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు మనం చేసిన వైద్యానికి జీవాలు రెస్పాండ్ కావు. సో అలాంటి సమయంలో రైతులు బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ వ్యాధులు వచ్చినప్పుడు నరానికి గ్లూకోజ్ లాంటివి ఎక్కించుకొని వైద్యం చేసినట్లయితే చాలా వరకు బతికే అవకాశాలు ఉంటాయి. సో రైతులు వైద్యం చేసినప్పుడు ఖచ్చితంగా జీవాలకు శక్తివంతంగా ఉన్నాయా లేదని చూసి వైద్యం చేయించుకున్నట్లయితే మనం జీవాలను కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో మనం జీవాలు తీవ్ర నీరసానికి లేదా డీహైడ్రేషన్కి కారణమయ్యే వ్యాధుల గురించి తెలుసుకుందాం. దీనిలో మొదటిది రక్తపారుడు. ఈ రక్తపారుడు కనుక జీవాలకు సోకినట్లయితే జీవాలు రక్తంతో కూడిన విరేచనాలు అవుతుంటాయి. గొర్రెపిల్లలు మరియు మేకపిల్లలు అలాగే పొట్టేళ్ల పెంపకంలో ఈ కాక్సిడియోసిస్ ప్రబలించినట్లయితే ఎక్కువ మొత్తంలో జీవాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ వ్యాధి గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. గొర్రెపిల్లలు మరియు మేకపిల్లలు అలాగే గొర్రె పొట్టేళ్లకు ఈ వ్యాధి సోకడానికి ముఖ్యమైన కారణాలు చూసినట్లయితే మందకట్టే ప్రదేశంలో పాక అపరిశుభ్రంగా ఉన్నట్లయితే అలాగే గాలి వెలుతురు తక్కువగా ఉన్నట్లయితే ఈ సూక్ష్మజీవులు ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూసినట్లయితే రక్తంతో కూడిన పారుడు ఉంటుంది. ఆకలి లేక ఆహారం తీసుకోకపోవడం వల్ల అవి నీరసించిపోయే అవకాశాలు ఉంటాయి. గొర్రెపిల్లలు నీరసించి 2 నుంచి 4 వారాల్లో చనిపోవడం చూస్తుంటాము. ఈ కాక్సిడియాని లేదా ఈ రక్తపారుడును గుర్తించడానికి రైతులు పీడ పరీక్ష చేయించినట్లయితే ఈ పీడలో ఈ కాక్సిడియా యొక్క గుడ్లను మనం గుర్తించవచ్చు. చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్త జీవాలకు యాంప్రోలియంను కిలో శరీర బరువుకు 50 మిల్లీగ్రాములు లేదా సల్ఫాడిమిడిన్ని 140 మిల్లీగ్రాములు కిలో బరువు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్స కన్నా నివారణ మిన్న అనే విధంగా రైతులు ఈ వ్యాధిని రాకుండా చూసుకోవాలి. నివారణలో భాగంగా పాకను చిత్తడిగా లేదా రొచ్చు లేకుండా పొడిగా ఉంచుకోవాలి. అలాగే పాకలో బ్లీచింగ్ పౌడర్ లాంటివి లేదా సున్నం లాంటివి చల్లుతుండాలి. గాలి వెలుతురు ధారాళంగా ఉండేటట్టు చూసినట్లయితే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గొర్రెపిల్లలకు దాణా ఇస్తున్నట్లయితే కిలో దాణాకు 20 మిల్లీగ్రాముల చొప్పున సల్ఫాడిమిడిన్ను దాణాను కలిపి ఇచ్చినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం ముందుగానే కాపాడుకోవచ్చు. అలాగే జీవాలకు రక్తహీనత అలాగే నీరసం మరియు డీహైడ్రేషన్ కలిగజేసే రెండవ ముఖ్యమైన కారణం అంతరపరాన్నజీవులు. ఇవి అంతరపరాన్నజీవులు జీవాల శరీరంలో ఆశించి రక్తహీనతను కలిగజేసి మరియు నీరసాన్ని కలిగజేసి అవి చనిపోవడానికి కారణమవుతుంటాయి. జీవాలకు రైతులు నటల మందులు త్రాగిస్తుంటారు. సరైన నటల మందులు త్రాగించినట్లయితే ఈ అంతరపరాన్న జీవులు అవి ఎక్కువగా వృద్ధి చెంది జీవాలను నీరసం మరియు రక్తహీనత కలిగజేసే అవకాశాలు ఉంటాయి. సో రైతులు ఏదో ఒక రకం డివార్మర్ వాడకుండా డాక్టర్ గారి సలహా మేరకు ఖచ్చితమైన డివార్మర్ వాడినట్లయితే ఈ అంతరపరాన్న జీవులను నిర్మూలన చేసుకోవచ్చు. మన ఛానల్లో ఏ సీజన్లో ఏ రకమైన డివార్మర్ వాడాలి అనే వీడియో చేసి ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఏ సీజన్లో ఏ డివార్మర్ త్రాగించాలి అనే ఒక ప్రాథమిక అంచనాకు రావచ్చు. అలాగే జీవాలను మనం క్రమం తప్పకుండా పీడ పరీక్ష చేయించినట్లయితే సరైన డివార్మింగ్ మందును వాడి మనం ఎటువంటి జబ్బులు రాకుండా అలాగే రోగ నిరోధక శక్తి తగ్గకుండా మనం జీవాలను కాపాడుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.